महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కుంభరాశికి సంబంధించి కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక పంచమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మెయిన్గా కుంభరాశి వారికి వెన్ను, దన్ను, పంచమంలో గురుడు, పంచమంలో ఉన్న గురు భగవానుడు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి శని ఎండింగ్లో ఉన్న టైంలో కూడా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్నా పంచమ స్థానంలో ఉన్న గురుడు వల్ల కొద్ది గొప్ప చక్కగా మీకు చాలా వరకు ఆయన లాభస్థానాన్ని రాశిని చూడడం వల్ల అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటూ వెళ్తుంటాడు. అలాగే అష్టమంలో బుధుడు కన్యారాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు ట్రాన్సిట్లో. బుధుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా చాలా వరకు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో బాగా యోగిస్తుంది. అయితే మిగతా డిఫెక్ట్స్ ఏమున్నాయో కూడా చూద్దాము. మెయిన్ కుంభరాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు కూడా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఎక్కడ కూడా మ్యాచెస్ చూసే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, వివాహ సంబంధాల విషయంలో అయినా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుకూలత అనేది శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ పాయింట్, ఈ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అండ్ శుక్రుడు లాంటి గ్రహం న్యాచురల్ ట్రాన్సిట్లో సప్తమ స్థానంలో యోగించడం. సో కాబట్టి పెద్ద ఉపయోగం ఉండదు ఈ ప్లానెట్ వల్ల. సో కాబట్టి వ్యాపారం ఉందంటే ఉంది, అలాగే స్తబ్దుగా జనరల్గా ఉందన్నట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో ఉంది. సోమ, మంగళవారాల్లో చంద్రుడు కూడా అష్టమంలోకి వస్తున్నాడు.
వ్యాపార సంబంధిత విషయాల్లో, వివాహ సంబంధిత విషయాల్లో, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, వీటన్నిటిలో సోమ మంగళవారంలో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే బుధుడు అక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడో ఇది మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది. జనరల్గా రవి ఒక్కడే ఉంటే కనుక బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో కానీ, మీ లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీ విషయంలో సడన్ జర్నీ చేయటం వల్ల కానీ ఇలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇలాగా డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ లాంటి రవి అష్టమ స్థాన సంచారం అవడం వల్ల కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కరిగే ఆస్కారాలు ఉంటాయి. అండ్ జాయింట్ అకౌంట్స్, మీరు చేసుకునే అక్యుములేటెడ్ వెల్త్, ఇవి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డ్రైనెస్, కొంచెం ఖర్చులు అనేవి కనిపించి దాని త్రూ కొంచెం ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మెయిన్ సోమ మంగళవారంలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెల్త్ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, వ్యాపార పరంగా కూడా చూసుకోవడం మంచిది. బుధ, గురు, శుక్రవారంలో చూస్తే కనుక ఇక్కడ నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ నవమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నారు. ఈ రాశికి మెయిన్గా కుజుడు మొన్నటి వరకు చాలా సఫర్ అయ్యి ఇప్పుడు తులారాశిలోకి వచ్చాడు. భాగ్యంలో ఉన్న కుజుడు వల్ల కూడా మనకి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదులే. కానీ ఈ భాగ్యంలో కుజుడు జనరలైజ్గా మనం చూస్తే కనుక ప్రొఫెషన్ రిలేటెడ్గా కొంచెం హెక్టిక్ స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు ఈ కుజుడి వల్ల ఉంటాయి బుధ, గురు, శుక్రవారాల్లో. వారాంతానికి మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. చంద్రుడు ఎంత దశమంలో ఉన్నా నీచ చంద్రుడు అక్కడ మనకి ఉంది. అలాగే ఆ రాశి కుజుడు మళ్ళీ భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ప్రొఫెషనల్ స్ట్రెస్, షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, కొంచెం ఏదైనా జర్నీస్ పరంగా అయినా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా అయినా, రావాల్సిన మనీ పరంగా అయినా సరే ఇక్కడ కొంతవరకు కుజుడిచ్చే ఫలితం మనకి కొంచెం పాజిటివ్ కొంచెం తక్కువే. కాబట్టి వీటిలో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమంలో ఉన్న రవి మెయిన్ పాయింట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందాక మనం చెప్పాం కదా. జపాకుష్మ సంకాసం చదువుకోవడం, కేజింపావు, గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే సప్తమ స్థానంలో శుక్రకేతువులు ఇద్దరు ఉన్నారు. పెద్ద వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ పెద్ద ఉపయోగం ఉన్నట్ల ఈ శుక్రకేతువుల వల్ల. శ్రీకృష్ణుని ఆరాధన, కృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల, ఈ 3 పనులు చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గురుని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.